మన అజ్జు ఉన్నాడు కదా, నిజంగా వాడెవడో తెలుసా? నేను నిన్న బై ఛాన్స్ వాడి ల్యాప్టాప్ లో కొన్ని వీడియోస్ చూశాను. అప్పుడే తెలిసింది ఏమని. వాడు దుబాయ్ లో పెద్ద మోడల్ గా ఉన్నాడు. అలాగా? ఇది చూడండి. చూపించు. +2లో నేను ఇలాగే ఉన్నా. మలేరియా వచ్చి గ్లామర్ అంతా పోయింది. నాకు వాడిని చూసినప్పుడే టాలెంటెడ్ అని అనిపించింది, కానీ వాడి నోట్ నుంచి ఏ నిజం రాదు. వాడి విషయం కరెక్ట్. చెప్పకుండా ఉండడమే బెస్ట్. ఆ యేసుకే తెలియదు వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని. ఎవరో బలవంతంగా చేర్చినట్టుంది. రేయ్, నేను నీకు చాలాసార్లు చెప్పాను ఏంటి మిగతా వాళ్ళ పర్సనల్ విషయంలో మనం కామెంట్ చేయొద్దని. వాడు ఇంతవరకు ఎవరి విషయంలోనైనా తలదూర్చాడా? లేదు కదా. మేమేం అనలేదు సామి. మీకు తెలుసా, శ్యామ్ మనతో పాటు ఇంకా 2 రోజులే ఉంటాడు ఇక్కడ. అలాగా? అదేమైంది? హాస్టల్లో అదంతా ర్యాగింగ్ అంతా అయిపోయింది అయిపోయింది కదా. అది కాదు, పోయిన వారం అమ్మకి స్ట్రోక్ వచ్చింది. కొన్నిసార్లు స్వాధీనంలో లేకుండా ఉంటుంది. నాన్నొక్కడే అమ్మని చూసుకోలేకపోతున్నాడు. ఓ బైక్ ఉంటే ఇక్కడికి రావడానికి 45 మినిట్స్ సరిపోతుంది. నిన్ననే మేమందరం మాట్లాడుకున్నాం మీ అమ్మని చూడాలని. వచ్చేళ్ళకి తప్పకుండా వస్తాం. అయ్యయ్యో, ఎందుకంటే అలా చేయొద్దు. ఇంకేంటి? ఎందుకు? అమ్మాయి ఎవరినైనా కొత్త వాళ్ళని చూస్తే ఏడ్ చేస్తారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇంతకు ముందు అలా జరిగింది. సరే, అయితే మేము బయలుదేరుతాం. మండే కలుద్దాం. బాయ్ బాయ్. ఎలక్షన్ టైంలో పార్టీకి మనకి మధ్య చిన్న ప్రాబ్లం, అందుకనే పర్మిషన్ కి లేట్ అవుతుంది. అందుకు మన బిల్డింగ్ అప్రూవల్ విషయంలో చివరిగా తీర్మానించేది సిడిపిఏనే కదా, మంత్రిసభ కాదు కదా. అది కాదు, ఈ హోమ్ మినిస్టర్ రామకృష్ణ రేపు వాళ్ళ పార్టీ మీటింగ్ అని టౌన్కి వస్తున్నారు. రేపు ఈ విషయం గురించి అతనితో మాట్లాడినా? అదెలా, నేరుగా వెళ్ళి మాట్లాడతారా? లేదు సార్, అతనికి చాలా క్లోజ్ అయిన మనిషి నాకు బాగా తెలుసు. కాలేజీ విషయం అని, నాన్నకు సంబంధం లేని విషయం అని జారుకోవాలని చూస్తున్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేయడం వల్ల రేపు సాయంత్రం 4 గంటలకి గెస్ట్ హౌస్ నుండి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వస్తానని ఒప్పుకున్నారు. ఇంకో విషయం ఫాదర్, ఆ, నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటి? మన బియర్ కేస్ బాయ్స్ ఉన్నారు కదా, ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించండి. రే, అది ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన కేసురా, దానికి నేనేం చేయగలను? గబ్బు చేశారు కదా, మీరు చేయాలని చెప్పడం లేదు. అయితే కానీ నేను రేపు వాళ్ళతో కూడా ప్రిన్సిపల్ రూమ్ బయటే ఉంటాం. మ్మ్. రాజకీయ నాయకుడు కొడుకొని నిరూపించుకున్నవరా? రే, ఈ రోజు మాత్రమే రా వీడు మనతో ఉండేది. మరుసటి రోజు శ్యామ్ ఊరికెళ్లే రోజు టౌన్కి వెళ్ళి మేమంతా వాడికి పార్టీ ఇచ్చాం. వాడు వెళ్ళినా కానీ వాడి గోడకి ఆశగా అంటించిన బొమ్మలన్నీ వాడు ఏం కాకుండా చూసుకోమని మాకు చెప్పాడు. హాస్టల్లో వాడి లాస్ట్ డే పాటలు, విజయ్ ఆడిన డ్యాన్సు, అసలు రోజు ఎలా గడిచిందో మాకే తెలీదు. జేకే అంకుల్, కొత్త బైక్ కొనిచ్చేందుకు మాకేం పార్టీ లేదా? అరే అబ్బాయిలు, ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చు అయిందిరా. వీడు బైక్ మీద కాలేజీకి రావడం నాకు ఇష్టం లేని విషయమైనా వీడు ఇంట్లో ఉంటాడని నాకు సంతోషం. అందుకోసమే. అయ్యయ్యో అంకుల్, వాడు తమాషకి చెప్పాడు. వీళ్ళమ్మ గురించి అప్పుడప్పుడు మాతో చెప్తాడు. కానీ మంచి నెంబర్ 12 కరెక్టేగా? నాన్న చెప్పినట్టు కూడితే 6 వస్తుంది. వద్దనే చెప్పారు. దాని గురించి మీరు దిగులు పడకండి, నిదానంగానే వెళ్తాడు. ఓకే బాయ్. బాయ్. మీరేం తప్పు చేశారో మీకైనా అర్థమైందా? హాస్టల్ డేలో బీర్ తాగి కారిడార్ అంతా వాంతి చేసుకున్నాను. టింకు, నీకెన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను నువ్వు ఇలా అన్డీసెంట్ గా బిహేవ్ చేయకూడదని? ఫాదర్, అది మడికే కాదు, గ్రౌండ్ లో నేను నడిచే సమయంలో మారు పేర్లతో పిలిచి నన్ను ఎగతాళి చేస్తున్నారు. అలాగా? ఏమని పిలిచారు? బట్టనెత్తి బాతు గుడ్డు అని. ఇంకెప్పుడు అలా పిలవను సార్. రేయ్, కాసేపు మీరంతా బయట ఉండండి. అలాగే ఫాదర్. ఏమైంది? మినిస్టర్ గెస్ట్ హౌస్ నుంచి వస్తున్నారు, మనకి ఇంటికి వెళ్దామా? నమస్కారం సార్. ఈ రోజు హాఫ్ డే, అందుకే తక్కువ ఉన్నారు. రండి. సార్, నేను ఎక్కడికి వస్తున్నావా? వీళ్ళెంత ఏంటి ఇక్కడ? మా హాస్టల్లో చదువులోను స్పోర్ట్స్లోను నంబర్ 1 వీళ్ళు. మీరేమైనా సహాయం చేస్తారేమోనని మీకోసం వెయిట్ చేస్తున్నాము. టైం దొరికితే వీళ్ళని ఎప్పుడైనా పిలిచి థ్యాంక్స్ అయినా చెప్పండి. సార్, ఇదే ఆ ప్లాన్. సార్, కరెంటు పోయింది, ఏసీ వర్క్ అవ్వదు. ఓహ్, పర్వాలేదులే. మీరు ఒక పని చేయండి, సోమవారం ఎవరైనా హైదరాబాద్కు రండి. సిటిఆర్ మీటింగ్ అక్కడే ఏర్పాటు చేస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్. అబ్బా, ఈ ఫ్యాన్ ఇక్కడే ఉండాలా? నన్ను కలవాలని కుర్రాళ్ళు వచ్చారన్నావుగా, వాళ్ళని ఒకసారి పిలు. అలాగే సార్. ఇప్పుడు ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు? ఇలా చూడండి, మిమ్మల్ని మినిస్టర్ పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, మీకే సహాయం చేసి పెట్టాలి? సార్, వీళ్ళ సమస్య. ప్లీజ్ వాళ్ళని చెప్పనివ్వండి. ఇక్కడున్న తెలివైన వాళ్ళ గురించి నేను చాలా విన్నాను. ఇప్పుడు ఏం విన్నారు? సార్, మాకు ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు ఒక హాల్ ఉంటే కాలేజీని పెద్ద లెవెల్కి తీసుకెళ్లొచ్చు. మీ బిల్డింగ్ సమస్యలన్నీ నాకు అర్థమయ్యాయి. నా వల్ల అయింది నేను చేస్తాను. అది సరే, మీ గ్రూప్ లో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరు? యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ పోటీలో ఖచ్చితంగా బంగారు పథకం వస్తుంది సార్ వీడికి. మీ ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఊరి వెధవల్ల. బుద్ధిమంతులు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. అయితే మీరు హాస్టల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. నేను మిమ్మల్ని అక్కడ వచ్చి కలుస్తాను. ఇది చెప్పడానికైనా మీరు వచ్చింది? ఇప్పుడు చూడు నీ విగ్గి ఎలా ఎగిరిపోతుందో.
నీ రూపం